మనం ప్రార్థన చేసేటప్పుడు స్తుతి స్తోత్రం అనే దేవునామాన్ని స్తుతిస్తూ ఉంటాం కదా, దానికి అర్థం ఏమిటని అడుగుచున్నారండి. అదే నా స్తుతి అంటే స్తుతులకు పాత్రుడు దేవుడు, ఆయన స్తోత్రార్హుడు. ఇప్పుడు మీరు ఒక నాయకుడికి ఏం చేస్తారు? ఒక రాజకీయ నాయకుడు వస్తే జిందాబాద్, వర్దిల్లాలి, జై జైలు కొడతారు కదా. ఎందుకు కొడతారు? ఎందుకంటారు జై జైలు? వాళ్ళకున్న పదవిని బట్టి, అధికారాన్ని బట్టి అండి. అంటే ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు? మీరు ప్రైజ్ చేస్తున్నారా? గణపరుస్తున్నారు. అవును. ఎస్. మరి సృష్టికర్త అనే దేవుడు ఒక నాయకుడా, ఒక ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే నీకు జీవాధారమై ఉండి నీ ఆత్మకు రక్షణ, నీ ఆత్మను సృష్టించిన వాడు, నీ దేహమును కలుగు చేసిన వాడు, మీ దేహంలో వేలుముద్ర, కంటిలో ఐరిస్, ఈ వేలుముద్ర ఆధారం చేసుకుని మీ డాక్యుమెంట్స్, మీ ఇంటి స్థలాలు, మీ బళ్ళు అన్ని కూడా చేసుకుంటున్నారు కదా. ఈ వేలుముద్ర మీరు ఇచ్చింది, మీరు తీసుకుంది కాదు, సృష్టికర్త దేవుడు ఇచ్చిందే. మనం అనుభవిస్తున్న సూర్యుడు, సూర్య వెలుగు, చంద్రుడు, నక్షత్రాలు, భూగోళం, నీరు, గాలి, సమస్తము మనుషులు అనుభవిస్తున్నారు. వీటన్నిటినీ చేసిన సృష్టికర్త అనే దేవుడు స్తుతులకు పాత్రుడైనా? అవును పాస్టర్ గారు. ఆయనే నిజమైన స్తుతులకు పాత్రుడు. ఎస్. ఆయన స్తోత్రార్హుడు. ఆయన నామములో ఘనత, ఆయనకు మహిమ కలగాలి. మనం స్తుతించినా స్తుతించకపోయినా ఆయన మనిషికి కావాల్సినవన్నీ ఇచ్చాడు. కానీ కృతజ్ఞత లేకుండా, ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు ఎవరో, అందరికీ మీరు భోజనాలు పెట్టారు, ఓకే, అయితే నిండా తినేసిపోయారు కొంతమంది, కనీసం వచ్చి థ్యాంక్స్ కూడా చెప్పలే. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? బాధగా అనిపిస్తుంది. ఆ, బాధగా అనిపించడం కాదు, అరే నేను వాళ్ళందరికీ పెట్టాను, ఓకే, తిన్నా, వాళ్ళ కోసమే పెట్టాను, కానీ తిన్న వాళ్ళు కనీసం కృతజ్ఞత ఉండొద్దు? కృతజ్ఞత, అరే ఇంతగా చేసి పెట్టారు, థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పడానికి కూడా కృతజ్ఞత లేదా? అలాగే ఈ లోకంలో మానవులు అనేక మంది అన్ని అనుభవిస్తారు, కానీ చేసిన సృష్టిని చేసిన సృష్టికర్తకు మాత్రం కనీసం థ్యాంక్స్ అని చెప్పడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. కృతజ్ఞత లేని వారు అన్నాడు. మరి స్తుతి స్తోత్రము అనేటువంటి దేవునికే చెల్లాలి, ప్రైజ్. సో ఈ మాటల్లో దేవుని ఘనపరచుట, దేవుని మహిమపరచుట, దేవుడు ఘనమైన వాడు, ఆయన శక్తిమంతుడు అని చెప్పడానికి ఆ మాటలు మనం వాడి దేవుని మహిమపరుస్తున్నాం. పరలోకంలో దేవదూతలు నిత్యము ఆయన స్తుతిస్తూ ఉన్నాయి. మీరు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ తిరిగి జన్మించడాలు, బాప్తిసాలు పొందడాలు ఏమి ఉండవు, కానీ స్తుతి ఉంటుంది. నిత్యము దూతలు స్తుతిస్తూ ఉంటారు. లేఖనాల్లో మీరు చదివితే 4వ అధ్యాయం, ప్రకటన 5వ అధ్యాయంలో కూడా సెరాఫులు, మరి కెరూబులు, సెరాఫులు, కెరూబులు, అనేకమైన దూతలు, దూతగణమంతా దేవుని స్తుతిస్తున్నారు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదివితే ఆయన నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతర స్తోత్రార్హుడు, అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు, నిరంతర స్తోత్రార్హుడు. చదవండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మరి సృష్టి కూడా దేవుని మహింపరుస్తుందంట. ఓకే, దేవుని స్తుతించడం మంచిది, స్తుతి చేయుట మంచిది. యథార్థవంతుల సభలో నా దేవుని స్తుతించదును, నా జీవితకాలం అంతా స్తుతిస్తా అంటాడు. 145వ కీర్తన 2వ వచనం, 146వ కీర్తన 2వ వచనం, నా బ్రతుకు కాలం అంతా నేను స్తుతిస్తాను. 150వ కీర్తన ఉంటుంది, కీర్తన మొత్తం స్తుతి గురించే ఉంటుంది. ఓకే, ఆయనకి థ్యాంక్స్ చెప్పడం. నాన్న, మీరు ఏమన్నా గ్లాసులో నీళ్ళు ఇస్తే ఇతరులు ఏమంటారు? మీరు గ్లాసుతో నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అని చెప్తారు థాంక్స్ పాస్టర్ అని చెప్తారు. అంటే నీటి సృష్టికర్త మీరు కాదండి. కాదండి.
నీరు మీరు తయారు చేశారా? నీటిని తయారు లేదు చేయలేదు. పాస్టర్ గారు. నీటిని చేసింది ఎవరు? దేవుడే దేవుడు, చేశాడు. కానీ థ్యాంక్స్ తీసుకుంటుంది ఎవరు? మనం తీసాం. మనుషులు. మీరు అర్హులేనా? కాదండి. అర్హత కాకపోయినా తీసుకున్నవాడు. మీరు అలా దేవుడు చేసిన నీటిని అలా పక్క వ్యక్తికి ఒక గ్లాసులో అందించినందుకు ఆ వ్యక్తి మీకు థ్యాంక్స్ చెప్పాడు. అందించినందుకే థ్యాంక్స్ అయితే మరి సృష్టించిన వాడికి ఏం చెప్పాలి? బ్రతకంతా థ్యాంక్స్ చెప్పాలి. అది. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న ప్రభు కిరణ్ గారు నాయుడుపేట నుండి అడుగుతున్నారు పాస్టర్ గారు. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏమిటి? ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం అంటే ఏమిటి అని అడుగుతున్నారు పాస్టర్ గారు. ఆత్మానుసారంగా నడుచుకోవడం, తర్వాత ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏమిటి అని అడుగుతున్నారు ఓకే. పాస్టర్. ఓకే. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు నుంచుదురు అని రోమపత్రిక 8వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదవండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. అయితే పాపము అజ్ఞాన హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు 8వ అధ్యాయము 7వ వచనం చెప్పాను. నేను చెప్పింది మీరు సరిగా వినలేదా? 8వ అధ్యాయం 7వ వచనం నుండి. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమునూ లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా ఇప్పుడు 7వ వచనం ఏం చెప్తుంది? శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు నుంచుదురు. ఆత్మానుసారులు దేని మీద పెడతారు మనసు? ఆత్మ విషయాల మీద. ఆత్మ విషయాలు ఏంటి? శరీర విషయాలు ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 16, 17 చదివితే 19వ వచనంలో కూడా శరీర విషయంలో స్పష్టమై ఉన్నాయి. శరీర విషయాలు స్పష్టమై ఉన్నాయి. శరీర కార్యములు, శరీర క్రియలు అవి 16 ఉన్నాయి. ఈ 16 రకాల మీద మనసు పెడితే శరీరానుసారులు అయిపోతారు. మీరు శరీరాన్ని అనుసరించేవారు అవుతారు. మీ మనసు ఉంది. మనసుని మీరు శరీరం మీద పెట్టొచ్చు, ఆత్మ మీద పెట్టొచ్చు. ఆత్మ మీద పెడితే ఎలా ఉంటారు? ఎలాంటి ప్రవర్తన మీలో ఉంటుంది? అదే మనసును శరీరం మీద పెడితే మీ గమనిస్తే 19వ వచనంలో శరీర క్రియలు, అందుకే ఆత్మానుసారంగా నడుచుకోండి అంటాడు. 16, 17 చదవండి. గలతీ 5. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు అడిగింది ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకునటం అంటే ఏమిటని అడుగుతున్నారండి. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏమిటి? ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించడం అంటే ఏమిటి అని అడుగుతున్నారండి. సార్ ఆడియో రావట్లేదండి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏంటన్నది ప్రశ్న. ఓకే. ఇక్కడ ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర విషయాల్లో మీరు జయం పొందుతారు, శరీరం ప్రకారం జీవించకుండా ఉంటారని చెప్పాడు. కంటిన్యూ చేయండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు.
18వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కంటిన్యూ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. రైట్. ఇవన్నీ కూడా శరీర క్రియలు. వీటి మీద మనసు పెడితే ఈ 16 రకాలు ఆ వ్యక్తిలో కనిపిస్తాయి. ఏదో ఒకటి కనిపిస్తుంది, ఏదో ఒక దానికి బానిస అవుతాడు. అది ఆత్మానుసారంగా నడుచుకుంటే 19వ వచనం చదవండి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికము, మంచితనం, దయాళత్వం, అలాగే విశ్వాసము, ఆశా నిగ్రహము. మొత్తం 9 కనిపిస్తాయి. ఆత్మ మీద మనసు పెట్టారనుకోండి, ఆత్మ విషయాల మీద ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతి ఇవన్నీ మీలో కనబడతాయి. సో ఇవి ఆత్మకు ఫలం, ఆత్మఫలం. వీటిని కలిగి ఉండడం దేవుని చిత్తం. ఇలా జీవించమని దేవుడు కోరుతున్నాడు. ద్వేషము, కలహము, మరి ఒకరి పట్ల ఒకరు అసూయ, ఇవన్నీ ఆత్మానుసారులు కాదు. ఆత్మానుసారులు అలా ఉండదు. ఈ మధ్య సేవకుల్లో కూడా చాలా మంది ద్వేషించుకునేవాళ్ళు, దూషించుకునేవాళ్ళు, తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, ఒకరినొకరు విమర్శించుకునే వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు మనసు దేని మీద పెట్టారంటే ఆత్మ మీద కంటే శరీరం మీద పెట్టి సేవకులుగా కొనసాగుతున్నారు. మనం ఈజీగా కనుక్కోగలం. ఎందుకంటే ప్రభు అన్నాడు, చెట్టు ఫలమును బట్టి చెట్టు ఏదో మీరు తెలుసుకోవచ్చు అన్నాడు. వారి ఫలాన్ని బట్టి ఓహో ఈ చెట్టు ఇదని మనకు అర్థం అవుద్ది. ఒక చెట్టు ఫలం చెడ్డదనుకోండి, చెట్టు కూడా చెడ్డదే. ఆ చెట్టు ఫలం పులుపు అనుకోండి, అది పులుపు ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు. అలాగే ఎప్పుడు విమర్శించేవాడు విమర్శ అనేటువంటి ఒక చెట్టు వేరు కలిగిన వాడు. ఎప్పుడు దూషించేవాడు దూషణ అనేది ఆ వేరుంది తనలో. సో వాళ్ళు చలామణి అవుతూ ఉంటారు లోకంలో. వారిని చూసి మనం దేవుని సేవకులు కదా, వీరేంటి ఇలా ఉన్నారు అని మీరేం మదన పడినక్కర్లా. ఆ ఫలము బాలేదంటే ఆ లోపల బాలేదని అర్థం. ఆ చెట్టే బాలేదు. చెట్టు మళ్ళా మారుమనసు పొంది భక్తి కలిగి ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ చెడ్డ వేరు దానిలో మొలిసింది. ఆ వేరుకి చెద పట్టిందో, పురుగు పట్టిందో, చెట్టు పాడైపోతుందని అర్థం. సో మనసుని ఆత్మ విషయాల మీద పెట్టడం మంచిది, శరీరానుసారం కంటే కూడా. ఇది మీకు మేలు కలిగిస్తుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువుకోండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ చక్రి గారు జగిత్యాల నుండి అడుగుతున్నారు. నేను వాక్యం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు కన్నీరు వస్తుంది. ఈ విధంగా కన్నీరు రావడం అనేది దేవుడు మనల్ని తాకినప్పుడే వస్తాయా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన సన్నిధానంలో కన్నీరు రావచ్చు. కొన్నిసార్లు మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపం రావచ్చు. ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు భారం కలిగి దుఃఖంతో కూడా ప్రార్థన రావచ్చు, నశించిపోయే ఆత్మల పట్ల. ఇది దేవుని ఆత్మ కార్యాలు జరిగేటప్పుడు దేవుని ఆత్మ మీకు ఆ విధమైన ప్రార్థన నేర్పిస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం మరి 26వ వచనంలో మీరు చదివితే, ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎట్లనగా ఎలైనగా మూలుగులతోనూ ఉచ్చరింప శక్యం కాని మరి మూలుగులతో ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆత్మదేవుడు మనకి ప్రార్థన భారాన్ని మనకి ఇస్తాడు. ప్రార్థించండి. ఓకే. హెబ్రీ పత్రిక 5:7 కన్నీళ్లతో ప్రార్థించినట్టుంది బైబిల్లో. అంటే మీరు దాన్ని ఒక వింతగా భావించకూడదు. ఏమని, నా కన్నీళ్ళు ప్రార్థన వస్తుంది, ఇంకెవరికి రావట్లేదు కాబట్టి దేవుడు నాతోనే ఉంటున్నాడు, ఈ సంఘంలో ఇంకెవరితో దేవుడు లేడు, వాళ్ళెవరికి కన్నీరు రావట్లేదు, నాతోనే కనెక్ట్ అయి ఉన్నాడు దేవుడు. అట్లా జడ్జిమెంట్లోకి వెళ్ళకూడదు, తీర్పులోకి వెళ్ళకండి.
దేవుడు మీకు ఇచ్చాడా భారం, ప్రార్థన చేయండి. భారం లేకుండా ఉన్నారు చాలా మంది, వారు కూడా భారం కలిగి ప్రార్థించే మనసు వారికి ఇమ్మని ప్రేర్ చేయండి. అలా ముందుకు వెళ్ళండి. ఈ మధ్య కొందరు బ్రదర్, దేవుడు నాకు చూపిస్తున్నాడు, ప్రభు మీ కొరకే నిలబడ్డాడు, ఈ ఊర్లో వాళ్ళందరికన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మీ సంఘం అంతట్లో మీరంటేనే దేవునికి ఇష్టం, మీ సంఘం కాదు, మీరు మీకోసమే సంఘాన్ని దేవుడు పెట్టాడు అక్కడ, మీరు రక్షించలోకి రావాలని మీ కొరకు దేవుడు వాళ్ళందరినీ వాడుకుంటున్నాడు అని తప్పుడు భావాల్ని ప్రజలు పొగడ్తల కొరకు, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి పొగడ్త కొరకు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అవి విని మోసపోకండి. దేవుడు అందరి వాడు, అందరి కొరకు రక్తం కార్చాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ వాడుకుంటాడు. అందరూ ఆయన పిల్లలమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన గిఫ్ట్ ఇచ్చి వాడుకుంటాడు. మీరు ప్రత్యేకమైన వారు, మీకోసమే సమస్తం జరుగుతుంది అన్నప్పుడు మనలోకి ఒక విధమైన తెలియని ఆత్మీయ గర్వాన్ని తీసుకొస్తారు. ఆత్మీయ గర్వంలో పడిపోకుండా చూసుకోండి. ఆత్మీయ గర్వంలో త్రోసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రవచనం పేరుతో, కళల పేరుతో, దర్శనం పేరుతో అటు వాటిని నమ్మి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్నే దేవుడు ఏర్పరచుకున్నాడు, నా కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పే భ్రమలోకి వెళ్ళకండి. ఆత్మీయత అనేది దేవుడు అందరికీ అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. మీకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. మీరు ప్రభులో ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు వస్తుంది, భారం కలిగి చాలా సంతోషం. అలా పరిశుద్ధ ఆత్మలో ట్యూన్ అయి, ఆత్మకు ట్యూన్ అయి ముందుకు సాగండి. ప్రభు మిమ్మల్ని వర్ధిల్ల చేయను కాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్రవర్తి గారు పూలపల్లి నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి. ఆదికాండంలో దేవుడు కయ్యేను హేబేలు అర్పణలు అర్పించినప్పుడు హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించాడు కదా. అదేవిధంగా మనం ప్రతి ఆదివారం కూడా అర్పణలు అర్పిస్తూ ఉంటాము. దేవుడు మన అర్పణలు అంగీకరిస్తాడని మనకు ఏ విధంగా తెలుస్తుంది? అదేవిధంగా మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారండి. ప్రపంచంలో అనేక కట్టడాలు కట్టబడుతున్నాయి అని, కానీ దేవుని మందిరాలు కట్టబడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఎందుకు అవుతూ ఉంటాయని అడుగుతున్నారు పాస్టర్ గారు. ఓకే, మొదటి ప్రశ్న ఏంటి? మనం ఇచ్చిన దేవుడు అంగీకరించాడా లేదా? ఎస్. అవునండి. అవునా? ఓకే, మనం ఎవరూ అంగీకరించబడలేదు, కానీ క్రీస్తు అంగీకరించబడ్డాడు. క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తుని స్వరక్షణ అంగీకరించి ఉంటే, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఉంటే, నేను ఒక మాట అడుగుతాను, దేవుడు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించారా లేదా? అంగీకరించారండి. తండ్రిని దేవుడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని అంగీకరించారా లేదా? అంగీకరించారండి కదా. అప్పుడు మనం ఎవరు నమ్ముకున్నాం? క్రీస్తుని నమ్ముకున్నాం కదా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని చెప్పబడినటువంటి క్రీస్తు ప్రభుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడినప్పుడు, ఆయన అంగీకరించబడిన వాడైతే, ఆయన రక్తంలో కడగబడిన మీరు కూడా ఏం చేయబడ్డారు? అంగీకరించబడిన వారం అవుతాం. ఓకే, క్రీస్తులో ఉన్నట్లయితే క్రీస్తు మార్గులు. అందుకే ప్రభు అన్నాడు, నాకు వేరే మీరేం చేయలేదు, నా యందుండి మీరు బహుగా ఫలిస్తారన్నాడు. ఆ క్రీస్తునందు ఉన్నటువంటి మీరు, ఆయన మాటలు మీలోను, మీరు ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే, అబాయిడ్ ఇన్ క్రైస్ట్, అబాయిడ్ ఇన్ మీ అంటాడు. 15వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు యోహాను సువార్త చాప్టర్ 15, జాన్ చాప్టర్ 15 verse 1 to 11 చదువుకోండి. అక్కడ ఏమనుంది? ఆయన యందు నిలిచి ఉండాలట. మనం ఆయన యందు, ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నట్లయితే, మనకి ఏది ఇష్టమో అది అడగండి ఇస్తా అన్నాడు. మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు దయచేస్తా అన్నాడు. అయితే ఇక్కడ మన జీవితం మొత్తం కొంతమంది అనొచ్చు, మీరు దశమ భాగాలు ఇస్తున్నారు, మరి కానుకలు ఇస్తున్నారు, ఇంకా మీరు ఇల్లు కట్టుకోలేకపోయారు, ఇంకా మీకు బండి రాలేదు, ఇంకా మీరు అభివృద్ధి పొందలేదు, లేదంటే మీరు అనుకున్నవన్నీ కూడా మీ ఇంటికి రాలేదు, ఏంటి కారణం అని మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. అటువంటి ప్రశ్న రాగానే మీరు ఉలిక్కిపడి, అమ్మో నిజమేనా, నా దేవుడు నా దశమ భాగాలు అంగీకరించట్లేదా, నా ప్రార్థన అంగీకరించడం, మీరు ఉలికిపాటుకు గురి కాకండి. ఉలిక్కి పడద్దు. ప్రధానికి ఆలోచించండి. దేవుడు ఫలింపజేయవాడే. ఏ కష్టము చేసినా లాభం కలదన్నాడు. మంచి పనులు చేయండి,
లాభం కలుగుతున్నాడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఉదాహరణ అంటే నిజంగా జరిగింది. ఇద్దరు షాప్ ఓపెనింగ్ చేయమని కోరినప్పుడు చాలా కాలం క్రితం షాప్ ఓపెనింగ్కి వెళ్ళాం, ప్రార్థన చేశాం, ఓపెన్ చేశాం. ఒక అతను బాగా సాగుతుంది, మరొక అతను మూసేసే పరిస్థితి ఏర్పడింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత కలుసుకున్నాం, ఎలా ఉంది మీ వ్యాపారం అంటే దిగాలుగా చూస్తూ మూసేస్తున్నామండి అని. ఏమైంది బ్రదర్ అన్న? సాగట్లేదండి, సక్సెస్ రాలేదు. మరి ప్రార్థిస్తున్నారా? అతనే అన్నాడు, మేము ప్రార్థిస్తున్నాం కదండి, దేవుడు అభివృద్ధి పరచాలి కదా, మేము అప్పుడప్పుడు దశంభాగాలు కూడా ఇస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు ఎందుకని? మా బిజినెస్ సక్సెస్ఫుల్ గా వెళ్లాల్సింది ఎందుకని వెళ్ళలేకపోయింది అని బాధగా ఉందండి అన్నాడు. మా ప్రార్థనలు దేవుడు అంగీకరించట్లేదా, మా అర్పణలు అంగీకరించట్లేదా అని చెప్పాడు. సరే, దాని గురించి కౌన్సిలింగ్ తీసుకుందరు కంటండి, ట్రై చేద్దామని చెప్పా. తర్వాత మీతో పాటు మీ సహోదరుడు కూడా ఒకటి ఓపెన్ చేశాడు కదా, అదే రోజున అదే ప్రాంతంలో కొద్దిగా దూరంగా. అతని వ్యాపారం ఎలా ఉంది అని అడిగితే 3 పువ్వులు 6 కాయలుగా బాగా సాగుతుందండి, చాలా బాగా సాగుతున్నాను. ఏంటి కారణం? అతన్ని కూడా పిలిచాం. ఏంటి బ్రదర్ ఇలా సాగుతుందని అడిగాం. వెంటనే ఈ వ్యాపారం సరిగా సాగని వాళ్ళ బంధువే అతను కూడా. వ్యాపారం సాగట్లేదు, దేవుడు నన్ను దీవించట్లేదు అని చెప్పిన ఆయన భార్య అడ్డు నిలబడి మాట్లాడేస్తుంది. ఏమనంటే, పాస్టర్ గారు, అతడు బాగా సక్సెస్ అయినటువంటి వాళ్ళ బంధువు గురించి మాట్లాడింది. తెల్లవారు లేచి ప్రార్థన చేసుకుంటారు, పనికి 8 గంటలకల్లా బయలుదేరి వెళ్ళిపోతాడు షాప్ ఓపెనింగ్ కి. మళ్ళీ తన భర్త గురించి చెప్పి, మా ఆయన 11 దాకా లేవడు, రాత్రి 1 గంట దాకా టీవీలు అవి ఇవి చూసుకుంటాడు, సీరియల్ ఏవో చూస్తాడు, అంటే నేరాలు ఘోరాలు చూస్తాడంట. అప్పుడు ఏవో వస్తుండేవి, తర్వాత ఏవో జరిగిన విషయాలు అవి ఇవి చూసుకొని లేటుగా పడుకుంటాడు, లేవడం లేటుగా లేస్తాడు. డ్యూటీకి అక్కడ షాప్ ఓపెనింగ్కి వెళ్ళేసరికి 12 అవుద్దంట. మళ్ళా 1 గంటకో 1:30కో మళ్ళీ ఈయనకైనా గంట కొట్టుకుని భోజనం టైం అయిందని ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళా 5:30, 6 దాకా వెళ్ళడు. మధ్యాహ్నం తిని మళ్ళీ విశ్రాంతి తీసుకొని బాబు మళ్ళా వెళ్ళేసరికి 6, 5:30, 6 అవుతుంది. 8 అయ్యేసరికి మళ్ళీ అంటే షాప్ కట్టేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ బంధువు అలా చేయట్లేదట. 8కి వెళ్తే క్యారేజ్ కట్టుకొని మళ్ళీ 8, 9, 10 వరకు కూడా కొన్నిసార్లు ఉండి కంప్లీట్ చేసుకొని వస్తున్నాడు. మార్నింగ్ ప్రేయర్ చేసుకుని వెళ్తాడు. ఇంకా వాళ్ళ బంధువు అంటే వాళ్ళ తమ్ముడు అవుతాడు. మరి ఇతనికి అతనుకున్న తేడాన్ని బట్టి ఇలా జరుగుతుందేమోనండి అందే. అంటే భార్య గ్రహించగలిగింది కానీ భర్త గ్రహించలా. గమనించారా? మీరు దశంభాగాలు ఇవ్వడం ఒకటే కాదు, దేవుణ్ణి స్తుతిస్తున్న మీరు దేవుడిచ్చిన సమయాన్ని కూడా వాడుకోవాలి. సమయానుకూలంగా జీవించే సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. నేను సమయం వాడుకోను, నేను చురుగ్గా ఉండను, నేనే పని మీద మనసు పెట్టను, నేను దశంభాగం ఇస్తా, నీ ఇంట్లో కూర్చుంటా, లేకపోతే నేను సరిగా శ్రద్ధగా పని చేయను, నాకు దేవుడు డబ్బులు ఇచ్చేయాలి, లాభాలు ఇచ్చేయాలి. అలా జరగదు. దేవుడు మానవుడికి సమయం ఇచ్చాడు, సమయాన్ని వాడుకోవాలి. ఒక మాట చెప్తాను, నాస్తికులు దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు, పరలోకాన్ని నమ్మరు, నరకాన్ని నమ్మరు. వారికి ఉద్యోగాలు ఉన్నాయా? వారు వ్యాపారాలు చేస్తున్నారా? వారు ఇల్లు కొనుక్కుంటున్నారా? కార్లు బళ్ళు కొనుక్కుంటున్నారా? చెప్పండి. అవును పాస్టర్ గారు, అవునండి, కొనుక్కుంటున్నారండి. కొనుక్కుంటున్నారు. మరి ఎలా వచ్చే వాళ్ళకి దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు? దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు, పరలోకాన్ని నరకాన్ని కూడా నమ్మరు కదా, వారికి అవన్నీ ఎలా వచ్చాయి? దెయ్యం ఇచ్చిందంటే దెయ్యాన్ని నమ్మరు, దేవుడిచ్చే అంటే దేవుడిని కూడా నమ్మరు. పరలోకం నరకం కూడా లేదంటారు, మనుషుల ఆత్మ లేదంటాడు. మరి ఎక్కడి నుండి వచ్చాయని? మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి దేవుడు భూమి మీద 24 గంటలు టైం ఇచ్చాడు కదా. ఆ టైంని వారు ఏం చేశారు? వాడుకున్నారు, చదువుకున్నారు, శ్రద్ధగా వాడుకుంటున్నారు. నీకు దేవుడిచ్చిన సమయాన్ని చదువుకో, అలాగే పనికో, వ్యాపారానికో, ఉద్యోగానికో పరిశీలించి ఏం జరుగుతుంది, దేనిలో పెడితే నష్టపోతావు, దేనిలో అయితే లాభం పొందగలుగుతావు అని బ్యారేజ్ వేసుకొని ఆలోచించి వివేచించి ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంటే అభివృద్ధి వస్తుంది.
తప్పనిసరిగా ఆర్థిక విషయాలు అనేవి నేను ఎంతో మంది చూశాను. సంపాదించిన తాగి నాశనం చేసుకుని పాడైపోయి దరిద్రులుగా ఉన్న వాళ్ళు కొందరైతే, జాగ్రత్త చేసుకుని పైకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది. సొంత సహోదరుల్లోనే గొప్ప తేడా ఉంటుంది. ఒక సహోదరుడు చక్కగా ఇల్లు బళ్ళు అన్ని కొనుక్కొని కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. అతనికన్నా గొప్ప జాబ్ కలిగి ఉంటాడు, కానీ ఎప్పుడు దరిద్రుడిలాగే ఉంటాడు. కారణం ఏంటంటే వివేకం లేదు. బుద్ధి శూన్యులుగా, వివేక శూన్యులుగా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టిన వారు వ్యర్థులైపోతారు. 24 కీర్తన 4వ వచనం 5వ వచనంలో వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టేవాడు వర్ధిల్లడు అని ఉంది. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టేవాడు దేవుని ఆశీర్వాదం పొందడు. అలాగే 28వ సామెత 13వ వచనంలో ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లడు. తమ పాపములు ఏమనంటూ ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే వర్ధిల్లుతారు. సో దేవుడు అంగీకరించంటే యేసుక్రీస్తునందు ఉన్న వారు మనల్ని అందరినీ ప్రభు అంగీకరించాడు. తండ్రి దేవుడు కూడా అంగీకరించేది. క్రీస్తుని బట్టి మనం అంగీకరించబడ్డాం, దానిలో సందేహం లేదు. మీరు కానుకలు ఇచ్చిన, దశంభాగములు ఇచ్చిన, ఏమి దేవుని కొరకు చేస్తున్నా దేవుని పనిలో అవి మీకు ఇహమందే కాదు పరమందు కూడా దేవుడు ఇస్తా అన్నాడు. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన నా సేవ నిమిత్తము వానికి ఫలము పోగొట్టుకొని నేను తప్పక ఫలం ఇస్తానన్నాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఓకే, ఇకపోతే మీరు వర్ధిల్లడానికి జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు సహోదరులు షాప్ ఓపెనింగ్ లో ఒక అతను బద్ధకం కనిపిస్తుంది, లేజినెస్ కనిపిస్తుంది, ఆసక్తి లేకుండా బిజినెస్ సాగించాడు, నష్టపోయాడు. అవతల వ్యక్తి అతను కూడా ప్రార్థనతోనే ఓపెన్ చేసుకున్నాడు. లేచిన దగ్గర నుండి ప్రార్థించుకున్నాడు, దేవుని మీద భారం మోపాడు, తెల్లవారు వెళ్ళిపోయాడు. 9 కల్లా షాప్ ఓపెన్ చేసేస్తున్నాడు. ప్రజలకు ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం కల్పించాడు. ఏమని? ఇతను షాప్కి వెళ్తే ఖచ్చితంగా ఓపెన్ లో ఉంటుంది, ఎనీ టైం ఓపెన్ లో ఉంటాడు, ఎనీ టైం మనకు అందుబాటులో ఉంటాడని చెప్పి నమ్మకం కలిగింది. కాబట్టి ప్రజలందరూ అతని దగ్గరికి వెళ్తున్నారు, పర్చేస్ చేస్తున్నారు. అతని వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతుంది. దేవునికి ఇచ్చుట్లోనే కాకుండా శ్రద్ధగా పని చేయట్లో కూడా మనసు పెట్టాలి. శ్రద్ధ కలిగి పని చేయు వారి ప్రాణాలు పుష్టిగా ఉంటాయంట. శ్రద్ధగా పని చేయడం అనేది ఒక గొప్ప భాగ్యం అట. భాగ్యవంతులు అవ్వండి, శ్రద్ధగా పని చేయండి, ప్రార్థించండి. అలాగే చాలా అవకాశాలు జీవితంలో వస్తూ ఉంటాయి. ఒక మట్టి పని చేసుకున్న వ్యక్తి ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్నాడు. అతను ఇక్కడ మట్టి మోయడానికి వచ్చి పని చేసుకోవడానికి వచ్చానండి హైదరాబాద్ అన్నాడు. ఎలా అయ్యా నువ్వు గల్ఫ్ వెళ్ళావని అడిగా. మట్టి పనులు చేస్తున్నప్పుడు రోజు ప్రార్థన చేసేవంట, దేవా నాకు జ్ఞానం ఇవ్వు, తెలివివ్వు, ఎంతసేపు ఈ మట్టి మోసుకోవడమేనా, నాకు ఇంకొంచెం తెలివి, బుద్ధి, జ్ఞానం కావాలి అని ప్రార్థించుకొని తాను మోసే మట్టి పనులను చురుగ్గా పనిచేస్తూ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్, బాబు నువ్వు చాలా చురుగ్గా తెలివిగా చేస్తున్నావు, నీకు వేరే పని ఇస్తాను, చేస్తావంటే ఓకే సార్ అన్నాడు. వేరే పని నేర్పించాడు. ఆ పనిలో అతను చురుకుతనం, అతని చలాకితనము, అంటే పనిలో ఆసక్తి కలిగి ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆసక్తి కూడా కలిగింది. ఆ కాంట్రాక్టర్ తన దగ్గర ఉన్న పాత పని వాడిని తీసేసాడు. ఎందుకంటే వాడు రావడం లేటు, పోవడం ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. వచ్చిన పని చేసేటప్పుడు పని మీద శ్రద్ధ పెట్టాడు. ఇతనికి మట్టి పని చేసేవాడికి ఆ పని నేర్పించి అతన్ని తొలగించే అతని ప్లేస్లో ఇతను పెట్టాడు. ఇతను చాలా ఆసక్తిగా పట్టుదలతో చేయడం గమనించి అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ నాకు పనివాడు దొరికాడు, చాలా బాగా చేస్తున్నాడు, అతని మీద నేను అక్కడ పని అంతా వదిలేసి వచ్చినా కూడా అతనే నడిపిస్తున్నాడు, అందరితో మాట్లాడి చక్కగా చేయిస్తున్నాడు పని అన్నప్పుడు తన ఫ్రెండ్ గల్ఫ్ నుండి వచ్చాడు. అతను చేసే పనితనాన్ని, ఇతను మాట్లాడిన విషయాన్ని గమనించి, ఏం బాబు గల్ఫ్ వస్తావా, అక్కడ నాకు మా షేక్ గారి దగ్గర చాలా పనులు ఉంటాయి, నేను కావాలంటే వీసా ఇప్పిస్తానంట. చూడండి ఎలా ద్వారాలు తెరవబడ్డాయో. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేసుకుంటానండి, మీ ప్రయత్నం మీరు చేయండి అంటే పాస్పోర్ట్ పెట్టించాడు, అప్లై చేయించాడు, పాస్పోర్ట్ వచ్చింది. తర్వాత అతను వీసా వేయించాడు, ఇతను వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి గార్డెనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ గార్డెనర్ గా జాయిన్ అయ్యాడు. అతను అక్కడ కూడా ఆసక్తిగా చేయడం, ఆ అవతల వాళ్ళ కంట్లో పడి వాళ్ళు డ్రైవింగ్ నేర్పించి, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి వాళ్ళ డ్రైవర్ గా కూడా పెట్టుకున్నారు. అక్కడ గార్డెనింగ్, డ్రైవింగ్ అన్ని చేస్తున్నాడు. తర్వాత ఆ ఇంటంతటికి మంచి నమ్మకమైన పనివాడు అయిపోయాడు. అక్కడ అతను షాప్ లోకి తీసుకెళ్లాడు, నమ్మకస్తులు లేరని. అతను చేసే బిజినెస్ లో ఇతను పెట్టుకున్నాడు. మట్టి పని చేయడానికి హైదరాబాద్ వచ్చి
గల్ఫ్ కంట్రీ వెళ్ళి 1,80,000 సంపాదిస్తున్నాడు. అంచెలంచెలుగా ఒక్కరోజు ఓవర్ నైట్ లో రాలా. దేవుడు బిడ్డలారా, ప్రభు మీకు ఇచ్చిన సమయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలోనే ఉండిపోతానని మీరు ఆలోచించకుండా, నా స్థితిగతుల్లో కూడా నాకు జయమిస్తాడు దేవుడని నమ్మి ప్రార్థించి, ప్రభు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనేక ఆలోచనలు దేవుడిస్తుంటాడు. వాటిని రాసి పెట్టుకోండి. అవకాశాలు తడుతూ ఉంటాయి. ప్రతిసారి వర్షం రాదు. వర్షంలో తడవాలనుకుంటే వర్షం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి వర్షంలో నిలబడాలి. నువ్వు అనుకున్నప్పుడంత వర్షం పడదు. అనుకున్నప్పుడంత అవకాశాలు రావు. ఆయా సమయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండటం మంచిది. మోసపోకండి, నమ్మి మోసపోకండి, నమ్మి మీ డబ్బిచ్చి మోసపోకండి. ప్రార్థనాపూర్వకంగా జ్ఞానంగా నడుచుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రపంచంలో అనేక కట్టడాలు కట్టబడుతున్నాయి, కానీ దేవుని మందిరాలు కట్టుతున్నప్పుడు కొన్నిసార్లు ఆలస్యం అవుతూ అదే. ఉంటుంది. ఎందుకు ఈ విధంగా అవుతుంది? ఇప్పుడు దేవుని మందిరము అని చెప్పి నువ్వు కట్టడానికి నేను ఒక స్థలం కొన్నాను, ఆ స్థలంలో దేవుని మందిరం కడతాను అని నువ్వు వెళ్ళి అప్లై చేసుకుంటే, మొట్టమొదటిగా మీరు ఆ మందిరం ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోమంటారు. కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలి. మీకు తెలుసుగా గవర్నమెంట్ అధికారులు ఎలా ఎంత ఫాస్ట్ గా పనిచేస్తారో తెలుసుగా. గవర్నమెంట్ అధికారులు ఎంత ఫాస్ట్ గా పనిచేస్తారు చెప్పండి. అప్లికేషన్ పెట్టిన వెంటనే తెల్లారి మీకు ఇచ్చేస్తారు కదా. లేదు మాస్టర్ గారు. మందిరము అనగానే కలెక్టర్ పర్మిషన్ ఉందా అంటారు. ఈ కలెక్టర్ పర్మిషన్ పెట్టుకోవాలి. దానికి ప్లాన్స్ రెడీ చేసుకోవాలి. ఆ ప్లాన్స్ అన్ని కూడా మళ్ళా మనం అధికారులకు అప్పగించాలి. సో ఈ ప్రాసెస్ లో ఒక టేబుల్ నుండి మరో టేబుల్కి వెళ్ళడానికి చాలా గడువు తీసుకుంటారు. సమయం వృధా చేయడంలో నెంబర్ 1. ఎంత ఈజీగా చెప్తాను. రేపు రండి, వచ్చేవారం రండి, మాకు పండుగ వచ్చింది. మళ్ళీ పై వచ్చేవారం రండి, ఇంకో పండుగ వచ్చింది. పై వచ్చేవారం రండి, మళ్ళీ మధ్యలో ఇంకొక ఏదో వచ్చింది, దానికి మళ్ళా పై వారం రండి. ఇలాగ సమయాన్ని వృధా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే ఒకవేళ సినిమా థియేటర్ అని పెడితే పర్మిషన్ ఎలా వస్తుందా రాదా? వస్తుందండి. చాలా ఫాస్ట్ గానే వచ్చేస్తుంది. వైన్ షాప్ పెడతామంటే స్పీడ్ గానే వచ్చేస్తుందండి. వైన్ షాప్ కి వస్తుంది, సినిమా థియేటర్ కి వస్తుంది, అలాగే ఒక కార్పొరేట్ బిల్డింగ్ పెడితే వస్తుంది. అపార్ట్మెంట్ కడతామంటే వచ్చేస్తుంది. అపార్ట్మెంట్ కట్టాలనుకున్న వారు అపార్ట్మెంట్ గురికి పెట్టినప్పుడు వాళ్ళు కొన్ని లంచాలు కూడా చాలా ఫాస్ట్గా ఇస్తారు. అవతల వ్యక్తులు కూడా బిజినెస్ కాబట్టి వీళ్ళు ఇచ్చేది వాళ్ళు పుచ్చుకుంటారు. ఫైలు శరవేగంగా వెళ్తుంది. మందిరం అనుకోండి, ఏం లంచం ఇస్తారు? మందిరం అనుకోండి, మనకేంటి లాభం? ఆ ఫైల్ మీద సంతకం పెట్టమని మనకు వచ్చేదేంటి? కొంతమంది క్రీస్తు విరోధులు అసలు మందిరాలు అన్నప్పుడు పట్టించుకోరు, ఫైలు ముందుకెళ్ళడానికి ఒప్పుకోరు. అక్కడి నుండి ఫైల్ కదలాలంటే చాలా టైం పెట్టేస్తుంది. కానీ దేవుని మీద భారం మోపి ప్రార్థించి, అది ఇప్పుడు చూడండి, మన సహోదరులోనే కొంతమంది మందిరాలు కట్టేస్తున్నారు. అది మందిరమని పర్మిషన్ తెచ్చుకోలే వాళ్ళు. మందిరమని పర్మిషన్ తెచ్చుకోకుండా థర్డ్ పార్టీ, సెకండ్ పార్టీ పేరులో మనకు మందిరం కడుతున్నామని చెప్పారు. కానీ వాళ్ళు మందిరం అనే పర్మిషన్ లేకుండా ఒక ఫంక్షన్ హాల్ కింద పర్మిషన్ తెచ్చుకుని కట్టారు. చాలా ఫాస్ట్గా ఫంక్షన్ హాల్ అన్నప్పుడు కొన్ని చూడండి, కొంతమంది వాళ్ళు పర్మిషన్లు ఇస్తారు, ఇచ్చే ముందు ఏదో లావాదేవీలు జరుగుతాయి, ఇచ్చేస్తారు, కట్టేస్తారు. కట్టి ముగించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది రికార్డ్స్ లోకి వెళ్తే ఫంక్షన్ హాల్, మందిరం అని ఉండదు. కానీ బయటికి జరుగుతుంది మందిరం ప్రార్థన, నో ప్రాబ్లం. ఎలాగైనా దేవుడి నామం కనపరచబడాలి. అయితే మందిరం అంటే మందిరం అనే, ఈ స్థలం కొనదే మందిరం కొరకు, మందిరం కట్టడానికి మేము పెట్టిన, అది ఫంక్షన్ హాల్ కాదు అని స్టార్ట్ చేసాం అనుకోండి, లేట్ అయినా ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. ప్రార్థిద్దాం, దేవుని దగ్గర మొరపెడదాం. దేవుడు కంటిన్యూగా ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ఆమేన్. ఏది ఆలస్యం కాదు. మనం ఆలస్యం అనుకుంటాం, కానీ దేవుడు తన తగిన సమయం మందు సమస్తము జరిగించగల శక్తిమంతుడు, సమర్థుడు.
ఆయన కంప్లీట్ చేయించి దానిలో ఆరాధన జరిగేలా ప్రభు చేస్తాడు. మనమంతా కూడుకొని ప్రభుని ఆరాధించే రోజు రాబోతుంది. దేవుని నామ ఘనత కొరకు మందిరం కట్టబడుతుంది. అలాగే చిన్న చిన్న మందిరాలు మనం చూస్తున్నాం. ఏజెన్సీ ఏరియాలో మందిరాలు కడుతున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఎందుకంటే ఊర్లో సర్పంచ్ ఉంటాడు, మాట్లాడతాం, ఆ పర్మిషన్ తీసుకుంటారు, స్థలము, మందిరం కట్టేయడం. ఈ టైంలోనే ఎన్నో మందిరాలు మనం కట్టాం, కంప్లీట్ అయ్యాయి. చిన్న చిన్న మందిరాలు పల్లెల్లో, గ్రామాల్లో, ఏజెన్సీ ఏరియాలో, తమిళనాడులో ఉన్న ఏజెన్సీ ఏరియాలోను, అలాగే మరి కర్ణాటక, ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మన రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న మందిరాలు కట్టబడ్డాయి, ఓపెనింగ్ జరిగాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి, సంఘ కాపురులు పెట్టాం, మరి చక్కగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఇంకా కట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. ప్రార్థిద్దాం, దేవుని మీద భారం మోపుదాం. అనేక మంది అప్లికేషన్ పెడుతున్నారు, మాకు కూడా కావాలి, మా ఏరియాలో కూడా మందిరం కావాలని. విల్ ప్రే. మనం కట్టబోతున్న ఆ పెద్ద మందిరంలో దేవుడు తన నామం ఘనత కొరకు దాన్ని కట్టించుకుని అనేకులుగా ఉపవాస ప్రార్థనలకు, ఆరాధనలకు, దేవుని గణపరచడానికి, అదేదో పెద్ద మెగా చర్చం కాదు అది. దేవుని ప్రజలందరూ కూడుకొని ప్రార్థించడానికి ఒక ప్రార్థనా స్థలం అది. అందుకే అది గ్లోబల్ ప్రైజ్ స్టేడియం అన్నారు. అంటే గ్లోబ్ లో ఉన్న ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. అందరూ కలిసి ప్రార్థన చేసేటువంటి స్థలం అది. ప్రార్థనలో విజ్ఞాపనలు చేయడానికి ప్రభు ఏర్పాటు చేసిన స్థలం. అందులో అది మందిరంగానే కట్టబడాలి. అది ఫంక్షన్ హాల్ కాదు, లేదా కమర్షియల్ హాల్ కూడా కాదు. అది దేవుని మందిరంగానే రావాలి. దేవుని మందిరము, దేవుని పరిచర్య, అది దేవుని కొరకు ఏర్పాటు చేయబడి దేవుని నామంలో అది కొనసాగాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ప్రార్థించండి. అదేవిధంగా మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారండి. మా స్నేహితుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు బైబిల్ వాక్యం ఒకటి ఈ విధంగా కనిపించింది. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అనేటువంటి వాక్యం అనేది నాకు అనిపించింది. దీని యొక్క అర్థం ఏంటని అడుగుతున్నారండి. అంటే దీని అర్థము దేవుడైన ప్రభు తన దాసునికి ఇచ్చిన వాగ్దానం అది. ఓకే, ఇదేదో మనకు లంకి బిందెలు దొరుకుతాయని, రహస్య స్థలం అంటే అక్కడెక్కడో మనం తవ్వుతే దొరుకుతుందని అనుకోకండి. జస్ట్ ప్రే. ఒక ద్వారం తెరవండి ప్రభు అని ప్రార్థన చేయండి. అవకాశాలు దేవుడు ఇస్తాడు. ఆ వాగ్దానం యెషయా 45లో ఉంటుంది, 2వ వచనంలో. రహస్య స్థలంలో దాచబడిన ధనం నేను ఇచ్చేదను అంటూ ఇత్తడి తలుపులు పగలగొడతా అన్నాడు. నీ ముందు నేను వెళ్తా అన్నాడు. నీ ముందుగా నేను వెళ్తాను, నీకు ద్వారాలు సిద్ధపరుస్తాను, భయపడకు, నీకు సాయం చేయవాడు నేనే అంటాడు. సో దేవుని సహాయంను పొందుతావు అనే నమ్మకం కలిగి, ఇంతవరకు నీకు రహస్యంగా ఉండిపోయాయి, నీకు తెలియదు, ఎన్నో విషయాలు ఉన్నాయి, దేవునికి తెలుసు. ఆయన అవి నీకు అనుగ్రహించే విధంగా ద్వారం తెరుస్తాడు. విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ప్రార్థిస్తూ దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఒకప్పుడు గల్ఫ్ రాజులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారట. ఏంటి, చేపలు, అంజూరు పళ్ళు తప్ప వాళ్ళ నేల కింద పెట్రోల్ ఉందని వాళ్ళకి తెలియదు. వాళ్ళ పాదాల కిందే పెట్రోల్ పారుతుంది, కింద ఉంది, పెట్రోల్ బావుల్లో ఉండి పెట్రోల్ వస్తుంది, అందమైన భవనాలు కట్టుకోగలుగుతారు, హ్యాపీగా బతుకుతారనే సంగతి వాళ్ళకి తెలియదు. ఎన్నో ఏళ్లగా ఇసుక దెబ్బల మీద నానా తిప్పలు పడుతూ బతికారు. ఏ సౌకర్యాలు లేకుండా జీవించారు. చేపలు పట్టుకుని ఆ చేపను కాల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆ వేడి ఇసుకలో దాన్ని కప్పెట్టి, ఆ ఇసుక వేడికి అది ఉడికినట్టయితే దాన్ని బయటికి తీసి ఈ ఖర్జూరపు, ఆ డేట్స్ అంటాం కదా, ఖర్జూర వృక్ష పండ్లు తీసుకొని, ఖర్జూరాలు, ఆ ఉడికినటువంటి ఇసుక వేడికి ఉడికిన చేపను తినేవాళ్ళంట. చూడండి ఎంత బాధలు పడ్డారో. అయితే వాళ్ళ నేల కింద, వాళ్ళ కాళ్ళ కిందే పెట్రోల్ పారుతుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కానీ ఆ విషయాన్ని ఒక టీచర్గా, ట్యూటర్గా ఉన్న ఒక వ్యక్తి, తర్వాత ఒక మిషనరీ, అలాగే సైంటిస్టులు కొంతమంది తర్వాత కాలంలో ప్రభుని నమ్మిన బిడ్డలు దాన్ని కనుక్కున్నారు. అవి తవ్వి వాళ్ళకి ఇచ్చినప్పుడు 60-40, అంటే మేము తవ్వి మీకు ఇస్తాం, కాబట్టి మాకు 40%, మీకు 60% అని దాంతో వాళ్ళని డెవలప్ చేశారు. వాళ్ళకి బావి తవ్వింది క్రైస్తవులే, బావి తవ్వి ఆ బావిలో ఉండి పెట్రోల్ బయటకు వచ్చే విధంగా చేసింది క్రైస్తవులే. అందుకే అంటే వాళ్ళు అంటారు,
మీ ఆ, మీ దేవుడు అదే మా దేవుడు మాకు పెట్రోల్ ఇచ్చాడు కానీ మాకు బుర్ర ఇవ్వలేదు, బుర్ర ఏమో క్రైస్తవులకు ఇచ్చాడని ఎవరో ఒక ఆయన అనడం విన్నాను. సరే, ఏది ఏమైనా దేవుడు తన ప్రజల ద్వారా ఎంతో మేలు జరిగిస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా. విశ్వాసంతో ఉండండి అన్న, ప్రార్థన చేయండి. ఏదో ఒక మార్గాన్ని దేవుడు మిమ్మల్ని చూపించి మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని ప్రార్థనా ప్రయత్నం నిత్యం చేస్తుండండి. ఫలింపజేస్తాడు ప్రభు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు.